హలో వీవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఈ మధ్య కాలంలో మనము మగవాళ్ళలో అంగస్తంభన ప్రాబ్లమ్స్ అనేది చాలా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మాకు ఓపీడీకి రోజు 10 మంది ఈ ప్రాబ్లంతో 10 మంది వస్తే ఇప్పుడు రోజుకు 30-40 మంది వస్తున్నారు. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను. కానీ ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో వాళ్ళకు ఈ వీడియోస్ ద్వారా నేను ఎలా చేస్తే ఈ ప్రాబ్లం రాకుండా మనం తప్పించుకోవచ్చు చెప్తాను. మొదట ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే హార్మోన్లలో లోపంలో ఉంటే వస్తాయి, లేదా వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే వస్తుంది, లేదా కొలెస్ట్రాల్ ఎక్కువైనా వస్తుంది, లేదా స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇలాంటివన్నిటి వల్ల కూడా మనకు అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అంగస్తంభన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము ఏం చేసుకోవాలంటే మనకు బేసిక్గా విటమిన్ డి ఎలా ఉంది, విటమిన్ B12 ఎలా ఉంది, ఇవి టెస్టోస్టెరాన్ ఎలా ఉంది, ఈ టెస్టులు ఏ ఊర్లో అయినా అవుతాయి. మీరు ఏదో స్పెషలిస్ట్ దగ్గరికి రావాలి, మా దగ్గరే చేయించుకోవాలని ఏం లేదు. ఏ ల్యాబ్లో అయినా ఇవన్నీ అవుతాయి. వీటికి ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, B12 డెఫిషియన్సీ ఉంది, మీరు ఏదో వచ్చి హైదరాబాద్కి వచ్చి స్పెషలిస్ట్ని కలవాల్సిన అవసరం లేదు. ఏ MBBS డాక్టర్ని అడిగినా కూడా వీటికి ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఫస్ట్ మా దగ్గరకు వచ్చే ముందే వీలైనంత వరకు ఇవి చేయించుకోండి. అప్పటికి కరెక్షన్ చేసినా అంటే వాళ్ళు విటమిన్ డికి B12కి మందులు ఇచ్చినా కూడా ప్రాబ్లం తగ్గకపోతేనే మా లాంటి వాళ్ళ దగ్గరికి రావాలి. ఒకవేళ సింపుల్ ప్రాబ్లం B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, అక్కడే మందులు ఇస్తారు, అక్కడే అయిపోతుంది, మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ అప్పటికి ప్రాబ్లం తగ్గకపోతే అప్పుడు మనం పెనిస్లో ప్రాబ్లం ఉందా, ఏదైనా పెనిస్లో బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ ఉందా అనే దానికి పీనైల్ డాప్లర్ టెస్ట్ చేస్తాము. ఒకవేళ టెస్టోస్టెరాన్ కానీ ప్రొలాక్టిన్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈజీగానే ట్రీట్ చేయొచ్చు. కానీ పెనిస్లో రక్తనాళాలు డ్యామేజ్ ఉంటేనే మనకు అది కొంచెం టైం పడుతుంది. సో ఇవి అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, అసలు ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వకముందే ఏం చేయాలి అంగస్తంభన ప్రాబ్లంకి అంటే రోజు ఎక్సర్సైజ్ చేయండి. రోజు అట్లీస్ట్ ఒక 30 నిమిషాల పాటు నడక. అది డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ముందే చేయాల్సిన ఫస్ట్ పాయింట్ అది. రోజు అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయండి. మీరేం జిమ్కి వెళ్ళిన అవసరం లేదు. ఎవరికి జిమ్కి డబ్బులు కట్టేసి రోజు జిమ్కి వెళ్ళి నేను కండలు పెంచుతానంటే చేసే అవసరం లేదు. ఫస్ట్ థింగ్ రోజు 30 నిమిషాల పాటు నడక. తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ చేసేసుకోండి. చిరుతిళ్ళు వీలైనంత వరకు తగ్గించండి. చిరుతిళ్ళు అంటే ఏంటి, ఓన్లీ పిజ్జాలు బర్గర్లే కాదు, రోజు బిర్యానీ తినడం కూడా చిరుతిళ్ళే. ఎందుకంటే దాంట్లో చికెన్ మంచిది, ఇప్పుడు కూడా చికెన్ అనేది చాలా మంచిది, ప్రోటీన్. కానీ ఆ బిర్యానీలో ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు, ఎలాంటి కండిషన్స్లో అది వంట చేస్తున్నారు, ఎంత ఆయిల్ వేస్తున్నారు, అది ముఖ్యం. సో అది అంత వాళ్ళు వేసే ఆయిల్ చూస్తే అదంతా చిరుతిళ్ళ కిందకే వస్తుంది. వాళ్ళు మంచి ఆయిల్ వేస్తే పర్వాలేదు, కానీ వాళ్ళు మంచి ఏదో కల్తీ నూనెనో వాళ్ళకు తక్కువ ప్రైస్కి రావాలని ఏదో చీప్ ఆయిల్ కొని వాడితే అది మనకు ఇంకా శరీరానికి మంచిది కూడా కాదు. సో అలాగే చిరుతిళ్ళతో పాటు వీలైనంత వరకు ఎక్కువసేపు కూర్చొని పని చేయకూడదు. ఇప్పుడు మీరు కంటిన్యూస్గా కూర్చొని జాబ్ ఉందనుకోండి, ఎవరి 1 అవర్కి ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ వాచ్లు ఉన్నాయి. సో అలారం పెట్టుకోవచ్చు, ఎవరి 1 అవర్కి మీకు ఒక ట్రిగ్గర్ ఇస్తుంది, సో మీరు ఎక్కువసేపు కూర్చుంటున్నారని. ఆ అలారం ఆన్ చేసుకుంటే చాలు. సో ఎవరి 1 అవర్కి ఒక 10 మినిట్స్ అన్నా లేచి అటు ఇటు తిరగడము లేదా నిల్చొని పని చేయడం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే బాడీకి కంటిన్యూస్గా అలా కూర్చొని ఉంటే కూడా మనకు బాడీలో హార్మోన్స్ తగ్గిపోతాయి. అలాగే మనకు బ్లడ్ వెజల్స్ కానీ నర్వ్స్ కానీ అన్నీ వీక్ అయిపోతాయి. సో అలవాటు వీలైనంత వరకు బాడీ యాక్టివ్గా ఉండేట్లు చేసుకోండి. తర్వాత మూడోది ప్రాపర్ నిద్ర. రోజుకు 7 నుంచి 8 గంటలు రాత్రిపూట నిద్ర ఉండేట్లు చూసుకోండి. నిద్ర అనేది ఎంత ముఖ్యమంటే మనకు బాడీలో హార్మోన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో, మగవాళ్ళలో ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటి, టెస్టోస్టెరాన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది, నిద్రలో. సో నిద్ర లేనప్పుడు హార్మోన్ డ్యామేజ్ అవుతుంది.
సో ఇప్పుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాను, ఎప్పుడు పడుకుంటున్నారంటే నైట్ 1 గంటకి 2 గంటలకి. సార్ నాకు నిద్ర రావట్లేదు, నేను నైట్ కంపల్సరీ సినిమా చూడాలి, లేకపోతే టీవీ చూడాలి, లేకపోతే మొబైల్ చూడాలి, అది ఎప్పుడో నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాను అంటే అది అలా జరగడము, హార్మోన్ ప్రొడక్షన్ అవ్వడము అనేది రెండు ప్యారలల్గా సరిపోవు. వీలైనంత వరకు తొందరగా పడుకోవడానికి ట్రై చేయండి, మార్నింగ్ లేవండి. సో మీకు 9 to 4 9 to 5 అనేది మంచి టైం నిద్రపోవడానికి. సో ఓకే సార్, నేను 9 గంటలకు ఇంటికే రాను, నాకు లేట్ అవుతుంది అంటే అట్లీస్ట్ 10-10:30 కన్నా నిద్రపోవడానికి ట్రై చేయండి. మార్నింగ్ 5:30 6కి లేచి రోజు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ని ఎక్సర్సైజ్ చేయండి. ఈ రెండు చేస్తేనే చాలు. డాక్టర్ గారు నేను ఏం తింటే పెరుగుతుంది, ఏమి చేస్తే పెరుగుతుంది అని కాదు. ఏమి ఫుడ్తో పెరిగే హార్మోన్స్ అన్నీ ఓన్లీ 10% మాత్రమే. ఎక్సర్సైజ్తోనూ ప్రాపర్ స్లీప్తోనూ పెరిగే హార్మోన్స్ 80%. సో సరే, ఫుడ్ కూడా అడుగుతూనే ఉంటారు డాక్టర్ గారు ఏం తింటే హార్మోన్ పెరుగుతాయంటే, నార్మల్గా మనకు అరటిపండులో హార్మోన్స్ పెరుగుతాయి, పొటాషియం బాగుంటుంది, కామన్గా దొరికే పది. రెండోది దానిమ్మ పళ్ళు, వాటర్మిలన్ ఈజీగా కామన్గా దొరికేవి, ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి వీటిల్లో కూడా బాగా హార్మోన్స్ పెరుగుతాయి. అండ్ చాలామంది అడుగుతుంటారు సార్ క్యాషు, బాదం, పిస్తా ఇవి తింటే పెరుగుతాయంటే ఖచ్చితంగా పెరుగుతాయి, కానీ అవన్నీ కాస్ట్లీ. ఎక్కువ తింటే దానివల్ల కూడా కొలెస్ట్రాల్ పెరగచ్చు. సో వీలైనంత వరకు న్యాచురల్గా ఫ్రూట్స్తో పెరిగేలాగా చూసుకోండి. అన్ని కలర్డ్ ఫ్రూట్స్ మంచివి, అంటే ఆరెంజెస్, తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్, ఇవన్నీ మంచివి, కానీ అవి రేర్ ఫ్రూట్స్, వాటితో ప్లస్ కాస్ట్లీ. సో అందుకని మనకు సింపుల్గా తక్కువ ఖర్చులో వచ్చే ఫ్రూట్స్, ఈజీగా అవైలబుల్ ఫ్రూట్స్ తీసుకోండి. అన్ని ఆకుకూరలు మంచివి, కానీ బాగా వాష్ చేయాలి. అన్ని ఆకుకూరలకు మందులు కొడతారు కాబట్టి అవి తెచ్చుకున్న తర్వాత ప్రాపర్గా వాష్ చేసే వంట వండాలి. ప్రాపర్గా వాష్ చేసి కొద్దిసేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి అప్పుడు వంట వండాలి. అప్పుడు ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్స్ పోతుంది. ఇవి మగవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, జనరల్గా మనకు అసలు ప్రాబ్లమ్స్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే రాదు. అంతేగాని వచ్చిన తర్వాత ఏమేం చేయాలనేది ఇంకా తప్పదు. ప్రాబ్లం సివియారిటీని బట్టి మనం మందులు వాడాలా, లేకపోతే దానికి థెరపీ చేయించుకోవాలా, షాక్ థెరపీనా, సర్జరీనా, అది తర్వాత. వీలైనంత వరకు ఈ లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకుంటే ప్రాబ్లమ్స్ మన దగ్గరికి రావు. అలాగే చాలామంది షుగర్ బీపీ వచ్చిన తర్వాత వీలైనంత వరకు దాన్ని అంటే వాళ్ళకు బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. మనసు నాకు షుగర్ ఉంది, నేను ట్రీట్మెంట్ తీసుకోవాలని, అందుకని వీలైనంత వరకు ట్రై చేద్దాము, నేను న్యాచురల్గానే ఇంప్రూవ్ చేసుకుంటానని చెప్పి అక్కడ సరిగా అటు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, షుగర్ కంట్రోల్ చేసుకోవట్లేదు. ఆ లోపలనే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. సో షుగర్ బీపీ ఉంటే ఇది ఏ స్పెషలిస్ట్ దగ్గరికి పోనవసరం లేదు. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ట్రీట్ చేస్తున్నారు. ఒకవేళ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకోండి. సో అది కూడా మన బాడీ డ్యామేజ్ని అవ్వకుండా కాపాడుతుంది. థ్యాంక్ యూ.